ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ప్రభు ఏం చేశాడంటే చెప్పాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం ఏమైందంటే తప్పిపోయింది. అలాగనే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు ఏమయ్యాడంటే తప్పిపోయాడు అన్నట్టుగా 3 తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ 10 వెండి నాణ్యము కలిగినటువంటి ఒక స్త్రీ ఒక నాణ్యముని ఏం చేసిందంటే పోగొట్టుకున్నప్పుడు ఆ పోగొట్టుకున్న ఆ యొక్క నాణ్యము విషయమై ఆమె ఇల్లంతా ఏం చేసిందంటే ఊడ్చి వెదికే వరకు కూడా, దీపం వెలిగించి వెతికే వరకు కూడా, దానిని దొరికే వరకు కూడా దాన్ని ఏం చేసిందంటే వెతికిందంట. అంటే దేవుని కొరకు నువ్వు వెతికే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు ఏ విషయంలో తప్పిపోయావో ఆ తప్పిపోయినటువంటి దానిని నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు దయచేయగలడు. ఆమేన్.